హాయ్ హలో నమస్తే అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు వచ్చేసి ఇది ఉగాది రోజు అనమాట. యాక్చువల్గా ఉగాది పచ్చడి చేస్తున్నాం. చిన్నప్పుడు అయితే మా డాడీ కానీ అమ్మ కానీ ఇద్దరు ఎవరైనా ఉగాది పచ్చడి చేస్తుంటే ఇట్లా పక్కన కూర్చొని పొద్దున్నే స్నానం చేసి వచ్చి ఇట్లా అన్నీ అందించేవాళ్ళం అనమాట. సో మిగిలిన అన్ని వంటలు చేసిన తర్వాత పచ్చడి అయితే పిల్లలతోనే కలుపుదాము అన్న దాంతో నేను వాళ్ళ దగ్గర కూర్చొని అన్నీ దగ్గర పెట్టాను. సో వాళ్ళిద్దరూ చాలా ఇంట్రెస్ట్గా దాంట్లో వేయడానికి చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళకి అనిపించింది. సో వాళ్ళ బ్రదర్ వేస్తున్నాడని చెప్పి ఆకాంక్ష కూడా చాలా దాంట్లో అంటే అది ఏంటో అన్నట్టు వాడు అన్నీ దాంట్లో వేస్తూ ఉన్నాడు అనమాట. బనానాస్ తెలంగాణ స్టైల్లో అయితే ఉగాది పచ్చడి వేరే రకంగా చేస్తారు, కానీ ఇది వచ్చేసి మా ఆంధ్ర స్టైల్లో ఇలా చేస్తామన్నమాట. సో మేము అరటి పండునే వగరు అన్నట్టు వేస్తాము. కొంచెం పచ్చిగా ముగ్గిన అరటి పళ్ళని వగరు టేస్ట్తో పిలుస్తాం కదా. సో అది అన్నమాట. యాక్చువల్గా మా చిన్నప్పుడు అయితే వేప పువ్వు కొయ్యడానికి 1 డే బిఫోర్ నుంచి వేప చెట్టు చుట్టూరు బరకాలు పెద్ద పెద్దగా వేసి దాంట్లోకి వేప పువ్వు అంతా వేసేవాళ్ళు అనమాట. దాన్ని పెద్ద పెద్ద జల్లెళ్ళు పెట్టి దాన్ని తీసి మనం చెప్పాలంటే ఒక టీ గ్లాస్ డన్నా మేము వేప వేసేవాళ్ళము. కానీ ఇక్కడ మన దగ్గర అయితే చాలా అస్సలు ఎక్కడ ఏ చెట్లకి కూడా లేదు. ముందుగానే ఎండలు రావడం వల్ల లేకపోతే వాతావరణం వల్ల తెలియదు, కానీ ముందైతే నేను చూసినప్పుడు 1 month బిఫోర్ మంచిగా మా ఇంటి వెనకాల చెట్టుకైతే చాలా బాగా మంచిగా వేపపూత ఉండేది. బట్ ఇప్పుడైతే అసలు నేను చూసిన ఏ చెట్లకి కూడా వేపపూత లేదు. ఇక్కడ మనకి 20 రూపీస్కి 30 రూపీస్కి 50 రూపీస్కి అలా అమ్ముతారనమాట. బట్ నాకు తీసే అంత టైం లేదు. సో కొంచెంగా నేను చేత్తోనే రేఖలు విడివిడిగా తీసి దాన్ని కలెక్ట్ చేశాను అనమాట. ఒక స్పూన్ అయితే నేను వేసాను. నార్మల్గా అయితే ఊళ్ళో ఉంటే కనుక ఖచ్చితంగా చాలా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళము. అది వేప పువ్వుని మనం చేదు టేస్ట్తో చేస్తామన్నమాట. చేదు టేస్ట్ కింద వేస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీంట్లోనే నేను కొబ్బరి అలాగే మామిడి ముక్కలు కట్ చేసి దాంట్లో వేసుకున్నాను అనమాట. సో పిల్లలతో నాకు మార్నింగ్ అవ్వదు కాబట్టి నేను అన్నీ కట్ చేసి ముందే పెట్టుకున్నాను. సో వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఇస్తుంటే కొంచెం వేస్తున్నారనమాట. అండ్ ఉప్పు కారం కూడా వేస్తాము, ఎందుకంటే ఆ 2 టేస్ట్లు కూడా మనకి 6 రుచుల్లో ఆ 2 టేస్ట్లు కూడా ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి ఉప్పు కొంచెం కారం కొంచెం కూడా యాడ్ చేస్తాం అనమాట. కొంతమంది పచ్చిమిర్చి అది వేస్తారు, కాకపోతే నేను ఆ 2 వేయట్లేదు. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ టేస్ట్ తగ్గట్టే నేను చేయాలి. ఇదైతే వాళ్ళకి ఫ్రూట్ సలాడ్లా అనిపిస్తుంది. కొంచెం వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాసెస్ అలవాటు అవ్వడం వల్ల కూడా సో ఈ ప్రాసెస్లో చేస్తున్నాము. సో వాళ్ళ బ్రదర్ ఏం చేస్తే అది ఆకాంక్ష చేయాలన్నమాట, రిపీట్ చేయాలి. సో అది అండ్ చింతపండు అలాగే బెల్లం నేను ముందుగానే మొత్తం 2 ఒక దాంట్లో మిక్స్ చేసి అక్కడ ఉన్న కొంచెం చింతపండులో ఉండే ఉట్లు అలాగే బెల్లంలో కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా, అందుకని కరగబెట్టి నేను 2ని ఒక దాంట్లో తీసుకున్నాను అనమాట. సో దాంట్లోనే మొత్తం వేసి ఉంటే నాకు చాలా బనానాస్ పట్టేవి కాబట్టి నేను కొంచెం వేసుకొని తర్వాత ఒకవేళ గట్టిగా ఉంటే యాడ్ చేద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు లైట్గా గ్రైండ్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా యాడెడ్ ఇంగ్రీడియంట్స్ మనకి నచ్చినట్టు మనం వేసుకోవచ్చు లాస్ట్లో. మేము మా చిన్నప్పుడు అయితే ఉగాది పచ్చడి ఆ రోజే కాదు ఆ వీక్ అంతా తినేవాళ్ళం అనమాట. దాచి ఫ్రిడ్జ్లో మంచిగా పెట్టి ఉంచేవాళ్ళు. అలాగే మా అమ్మమ్మ కూడా మేము ఇంట్లో చేసుకున్నా కానీ తను కూడా అక్కడి నుంచి పంపించేది. సో ఈ మధ్య పిల్లలకి అదొక టేస్ట్ వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు నాకు తెలియదు. బట్ నేను మా సిస్టర్ అయితే చాలా ఎక్కువ తినేవాళ్ళం అనమాట. అంటే కొంచెంగా పెట్టుకోవడం, మళ్ళీ కొంచెం టైం అయ్యాక మళ్ళీ పెట్టుకోవడం అట్లా. సో అది ఓన్లీ ఉగాది రోజే అని కాదు, తర్వాత కూడా మా మమ్మీ చేసి పెట్టేదన్నమాట మంచిగా. ఉగాది పచ్చడి అంటే మాకు చాలానే ఇష్టం ఉంది. సో అందుకోసం అని చెప్పి
నేను ఇక్కడ క్వాంటిటీ కూడా ఎక్కువగానే చేస్తున్నా, అంటే మా ఒక్కరికి కాదు కదా. సో నాకు మేడ్స్ ఉంటారు, అలాగే నేబర్స్ ఉంటారు. సో అందరికీ మనం పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువగానే చేసుకుంటాము. అలాగే ఒకవేళ ఉన్నా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, అదేం పాడైపోదు. సో ఆంధ్ర స్టైల్ వచ్చేసి ఇలా ఫ్రూట్స్ అలాట్లా ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ టైం ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయినప్పుడు అసలు ఎక్కడ కూడా ఉగాది పచ్చడి ఎక్కడైనా ఉంటుందేమో అని చెప్పేసి మేము అందరు ఫ్రెండ్స్ అందరు కలిపి గుడికి వెళ్ళాం అనమాట. అక్కడ కప్లో పోసిస్తున్నారు, అదేంటి ఉగాది పచ్చడి చేతిలో పెడతారు కదా అనుకున్నా. బట్ తెలంగాణ స్టైల్ వచ్చేసి కొంచెం వాటరీగా ఉంటుందన్నమాట, వాటర్లోనే అన్నీ కలుపుతారు. బట్ అది కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఉగాది రోజు చాలామంది నైవేద్యాలు పెడతారు. సో అలానే ఈరోజు నైవేద్యం కూడా పెట్టుకున్నాం అనమాట.